అందరికీ నమస్తే। తెలంగాణ రైతులకు సంబంధించినటువంటి వీడియో ప్రధానంగా రైతు భరోసా చాలా కీలకమైనటువంటి అంశం, చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి పథకం। ఎందుకో తెలిసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయం ఇస్తా ఉంటే దీన్ని చూసి అరే అక్కడ తెలంగాణ ప్రభుత్వం రైతులకు పైసలు ఇస్తా ఉందని చెప్పి దీన్ని కూడా ప్రతిపాదికన తీసుకొని మోదీ గారి ప్రభుత్వం రైతులకు పైసలు ఇస్తా ఉంది। అంత ప్రతిష్టాత్మకమైనటువంటి రైతుకు పెట్టుబడి సాయం ఇవ్వాలని చెప్పి గతంలో తెలంగాణ ప్రభుత్వం డిసైడ్ చేసింది। 2018లో ఈ పథకం ప్రారంభమైంది। అప్పటి నుంచి కొద్దిగా నీళ్ళు వస్తా ఉన్నాయి, కరెంట్ వస్తా ఉంది, రైతులకు పెట్టుబడి సాయం వస్తా ఉంది, ఎంతో కొంత రుణమాఫీ అవుతా ఉంది। అంటే గతంలో ఆగమైపోయినటువంటి రైతులు మళ్ళీ చిన్న చిన్నగా, తద్వారా ఏమైపోతుంది, వీటికి రేట్లు పెరిగినాయి। భూములకి రేట్లు పెరిగిపోతే ఇక ప్రభుత్వం మారిన తర్వాత 2023లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 15,000 రూపాయలు ఇస్తామని చెప్పారు, అది అందరికీ తెలుసు। కానీ వచ్చిన తర్వాత ఇప్పుడు కొద్దిగా చక్కగా లేదు కాబట్టి 5,000 రూపాయలు ఇచ్చేటటువంటి ప్రయత్నమే చేస్తామని చెప్పి దాన్ని 4 నెలలు చేసిరు। ఏది 2024 జనవరి నుంచి దాదాపుగా ఏప్రిల్ వరకు కూడా పైసలు పడుకుంటూ వచ్చినాయి। తర్వాత వానాకాలం పంట ఇవ్వలేదు, వానాకాలం పంట అస్సలే వేయలే। సర్వత్రా విమర్శలు వ్యక్తమైపోయినాయి। ఏం చేయాలి అని ఆలోచన చేసినటువంటి ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు, మేము 12,000 రూపాయలు ఇస్తాం, అది కూడా పంటకి 6,000 రూపాయలు ఇస్తామని చెప్పిర్రు। ఇదంతా కూడా మన కళ్ళ ముందే జరిగింది। ఇది పదే పదే మనం చెప్పాల్సిన అవసరం కూడా లేదు। తెలంగాణ ప్రజలకి, తెలంగాణ ప్రాంత రైతులందరికీ కూడా ఈ ముచ్చట కూడా తెలుసు। ఇక విషయం కట్ చేస్తే తర్వాత పంటకి జనవరి 26వ తారీఖు నుంచి మొదలుపెట్టి మార్చి 31వ తారీఖు వరకు ఇస్తామని చెప్పిండ్రు। ఈ సంవత్సరంలో పంట అది కూడా 4 ఎకరాల లోపే వచ్చినాయి। ఇవన్నీ ఒకసారి అబ్జర్వేషన్ చేయాలి। తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పట్ల ఎట్లా ముందుకు వచ్చింది అనేది మనం అబ్జర్వేషన్ చేసుకోవాలి। ఫస్ట్ది 2024 జనవరి నుంచి ఏప్రిల్ దాకా పడినాయి పైసలు, అవి కూడా ఎకరానికి 5,000 రూపాయలు చొప్పునే। సెకండ్ది ఇవ్వలేదు। తర్వాత మూడవది వచ్చేసేసి ఏం చేసినట్టే 4 ఎకరాల లోపే వచ్చినాయి, అవి కూడా చాలా మందికి రాలేదు। అది జనవరి 26న మొదలు పెడితే మార్చి 31 వరకు ఈ 3 ఇలా ఎంతో కొంత పైసలు రాలే, అడపదడప వచ్చినాయి। 4వది ఏం చేసినట్టే ఇప్పుడు వచ్చేటటువంటి వానాకాలం పంటకి ప్రభుత్వం ఒకేసారి నిర్ణయం, చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకుంది। 9 రోజులలో 9,000 కోట్ల రూపాయలు ఫటాఫట్ వేసేస్తామని చెప్పారు। 2 ఎకరాల్లో పడ్డాయి, 4 ఎకరాల్లో పడ్డాయి, 5 ఎకరాల్లో పైసలు కూడా పడిపోయినాయి ఇప్పటివరకు 5 రోజుల్లో పడిపోతే ఇక ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలు అనేటువంటి బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, లేకపోతే బీజేపీ పార్టీ కావచ్చు, ఏం చెప్తా ఉందంటే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు ఉన్నాయి, కరెక్ట్ గా వీళ్ళు 10 రోజులలో రైతు భరోసా వేయడం అయిపోయిన వెంటనే నోటిఫికేషన్ ఇస్తారు కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికల కోసం, జెడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచ్ ఎన్నికల కోసం మాత్రమే ఇగో వీళ్ళు ఇక్కడ ఈ పంట ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు। ఎందుకంటే మంత్రులు గాని ఎమ్మెల్యేలు గాని కంపల్సరీ రైతు భరోసా ఇస్తే ఓట్లేస్తారు తప్ప లేకపోతే వేసే ప్రసక్తి లేదు। ఈ ఎన్నికలు రాబోయేటటువంటి ఎలక్షన్స్ కి ప్రభావం చూపుతాయి కాబట్టి ఖచ్చితంగా రైతులకు భరోసా ఇవ్వాలి కాబట్టి ఇస్తా ఉందని చెప్పి మరి అక్కడ ప్రతిపక్షాలు ఆరోపణ చేస్తా ఉన్నాయి। లేదు తెలంగాణ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రైతులకు పైసలు బాజాప్తా ఇస్తుందని చెప్పి చెప్పాలనుకుంటే మరి ప్రీవియస్ ఈ 3 కూడా ఒకసారి చూసుకోవాలి కదా। నిజంగానే రైతులకు ఇచ్చేటటువంటి ఉద్దేశం, ఆలోచన ఉంటే మరి ఈ 3 సీజన్లు ఎందుకు ఇట్లా కిందకి మీదకైనాయి అనేది కూడా ఒక ఆలోచన। సో మరి ఇట్లనే ఇప్పుడు ఎన్నికలు అయిపోతాయి, ఎన్నికలు అయిపోయిన తర్వాత మళ్ళా పంట వస్తుంది, ఖరీఫ్ వస్తుంది, మళ్ళీ యాసంగి వస్తుంది, ఇట్లనే ఇస్తారా? ఇప్పుడు ఎట్లయితే 9 రోజులలో 10 ఎకరాలకో సరే 8 ఎకరాలకా ఎంతలో పిద్దాం అనుకుంటా ఉన్నారో బాజాప్తా పైసలు ఈ సీజన్ లో ఎట్లా పడ్డాయో మరి ప్రతి పంటకి కూడా ఇంకా 3.5 ఏళ్ళు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు అయిపోతాయి, ఈ 4-5 నెలల్లో అయిపోతే మళ్ళా ఇవ్వాల్సినటువంటి డిసెంబర్ జనవరి పంటలోపు ఎన్నికలన్నీ కూడా అయిపోతాయి। ఎన్నికలు అయిపోతే ఇంకా మళ్ళీ 3.5 ఏళ్ల తర్వాత ఎన్నికలు వస్తాయి కాబట్టి మరి గత పంట చేసినట్టు చేస్తారా, ఈ పంటని పరిణిలోకి తీసుకొని ఇస్తారా అనేది ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్ గా మారిపోయింది। అందుకే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారిని కానీ లేదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కానీ ఏం అడుగుతా ఉందంటే, సార్ నిజంగానే మరి ఇప్పుడు ఎట్లయితే ఇచ్చిర్రో బరాబర్ ఇచ్చిర్రు, ఈ పంట పైసలు మంచిగా పడతా ఉన్నాయి, రాలేదని చెప్పి ఎక్కడా కూడా లేదు।
2 ఎకరాల లోపు పడ్డాయి, తెల్లారి 3, తర్వాత 4, తర్వాత 5 పడ్డాయి. కంప్లైంట్స్ లేవు, అసలు కంప్లైంటే లేవు. ఎక్కడో అకౌంట్ ప్రాబ్లం ఉండో, టెక్నికల్ ప్రాబ్లం ఉండో 1, 2 తప్ప పోయినసారి మొత్తం 80% కంప్లైంట్లు. ఈసారి కంప్లైంట్లు లేవు. అందుకే ఇప్పుడు చర్చ ఏంటంటే తెలంగాణలో రైతు భరోసా మీదనే. మరి ఎన్నికల ముందు ఇచ్చారు కాబట్టి ఇప్పుడు ఎన్నికలు వస్తాయి. మరి జెడ్పీటీసీ, ఎంపీటీసీ, స్థానిక సంస్థల సర్పంచుల ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా రాబోయే అంటే సంవత్సరానికి 2 సార్లు, ఇంకా 3 సంవత్సరాలలో 6 పంటలకి పెట్టుబడి సాయం ఇవ్వాలి ప్రభుత్వం. మరి ఇట్లనే ఇస్తుందా లేకపోతే గత వాటిలాగా చేస్తుందా అనేది మరి ఇప్పుడు చర్చ అయితే నడుస్తూ ఉంది. దీనికి మరి ప్రభుత్వం అయితే ఏం చెప్తారు, ప్రభుత్వ పెద్దలు బాగా చెప్తాం, మేము ఇచ్చేటటువంటి ప్రయత్నమే చేస్తామని చెప్తారు. మరి ఈ పంట పైసలు తీసుకున్నట్టు రైతులు ఎట్లా ఆలోచన చేస్తారు అనేది కొత్త సర్వత్రా చర్చనీయాంశంగా అయితే మారింది. ఏది ఏమైనా కానీ రాజకీయాలతో సంబంధం లేకుండా, ఓట్లతో సంబంధం లేకుండా, ప్రతిపక్షాలతో సంబంధం లేకుండా, గెలిచినా గెలవకపోయినా ఏది ఏమైనా కానీ రాబోయేటటువంటి 3 సంవత్సరాలు 6 పంటలకు మాత్రానికి ఇప్పుడు ఎట్లయితే రైతు భరోసా అందిస్తా ఉందో అట్లనే బాజాప్తా రైతులకి ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయాలని చెప్పేసి తెలంగాణ ప్రజల పక్షాన మనం డిమాండ్ చేస్తాను. ఎందుకంటే ఎన్నికలు వచ్చినా రాకపోయినా పోయినా వానాకాలం వస్తుంది, పంట వేయాల్సిందే, రైతుకు పైసలు కావాల్సిందే, మనం తినాల్సిందే. ఎన్నికల ముందు తిని, ఎన్నికలప్పుడు తిని, ఎన్నికలు అయిపోయిన తర్వాత తినడం బంద్ చేయం కదా, బంద్ చేస్తాం, బంద్ చేయం కదా. తెలంగాణ ఇలా కోటి రత్నాల వీణ, ఎన్ని ధాన్యం గుజరాత్ని దాటిపోయింది, పంజాబ్ని దాటిపోయింది, పంజాబ్ని దాటి మొదటి ప్లేస్లోకి వెళ్ళింది. సో కాబట్టి ఇట్లా పైసలు అందిస్తేనే ఏ పంటకైనా సరే రైతులు మంచిగా పండించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి రాజకీయాలు ఇవన్నీ పక్కకు పెట్టి ప్రభుత్వం ఉన్నంతసేపు, సరే తర్వాత కాంగ్రెస్ రావచ్చుదా, బీజేపీ వస్తుందా, లేకపోతే బీఆర్ఎస్ తర్వాత సంగతి, కానీ మీరు అధికారంలో ఉన్నంతసేపు ఈ పంట ఎట్లయితే అందించారో మరి రైతులకు వచ్చేటటువంటి సందేహాలు కానీ, ప్రతిపక్ష మాటలు కానీ పటాపంచలు చేస్తూ ప్రతి పంట కూడా ఇట్లానే ఇవ్వాలని చెప్పేసి మనం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం.